యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు ఓ వాక్య భాగాన్ని చదువుకొని వాటి నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 121 అధ్యాయము 8వ వచనం. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఎక్కడికెక్కడికో వెళ్తుంటాము, ప్రయాణం చేస్తుంటాము. అనేక పనుల నిమిత్తము ఇంటిని విడిచి మరొక చోటుకి చేరి అక్కడ మనకు కావాల్సినటువంటి పనులు చూసుకొని తిరిగి మన ఇంటికి మనం చేరుతాము. అయితే ఈ రోజులలో ప్రయాణము అనేది చాలా ప్రమాదకరము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏ విధమైనటువంటి ప్రమాదము మనిషికి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నాము. కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణాలలో కూడా నీకు కానీ ఎలాంటి ప్రమాదము జరగకూడదు అంటే నీవు ప్రభు పేరట ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. ఈ రోజులలో చాలామంది కూడా చిన్న పెద్ద, యవనస్తుడు ధనిక పేద అనేది తెలియక ప్రమాదం అనేది, అపాయం అనేది ప్రతి ఒక్కరిని ఆవరించి ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్తూ ఉంది. అయితే దేవుడు అలా నువ్వు అర్ధాంతరంగా చనిపోవాలని ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నీవు పూర్ణ ఆయుష్తో జీవించి పరిపూర్ణమైనటువంటి దేవుని శక్తితో పొందుకొని తిరిగి ఆయన రాజ్యానికి చేరాలనేదే ఆయన కోరిక. అందుకని నీవు ఏ వయసులో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల ఉన్నా, ఏ చోటుకి వెళ్తున్నా ప్రభు పేరట ప్రార్థించి బయలుదేరు. మార్గ మధ్యలో ఉన్నటువంటి ప్రమాదాలన్నిటినీ, దృష్ట పండగలన్నిటినీ ప్రభు తొలగించబోతున్నాడు. ప్రభు కృపానికి తోడై ఉండి క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి తిరిగి మీ ఇంటికి చేర్చి మరలా యథా మామూలుగా పనులు చేసుకోవటానికి ప్రభు నీకు సహాయము చెయ్యునుగాక. ప్రభు క్షేమాన్ని ఇచ్చునుగాక. దేవుని ఆదరణ కృప నిండుగా మెండుగా నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.